ఇస్తపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్తపల్లి గ్రామంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ ఆర్మూరు మైనారిటీ అధ్యక్షులు మెహబూబ్ సోమవారం రంజాన్ సందర్భంగా వారి స్వగృహంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా పార్టీ కులాలకు మతాలకు అతీతం కాకుండా అందరూ సమానులని అన్నారు. మైనారిటీ అధ్యక్షులు మెహబూబ్ మాట్లాడుతూ రంజాన్ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్ర రాకేష్, ఉపాధ్యక్షులు లలిత, ఆర్మూరు బీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ అలాగే తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల్ ఇసపల్లి మరి మహబూబ్ అన్నగారు ఇక్కడ విందు ఏర్పాటు చేసిండు. ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం జరిగింది. ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నా. మరి ఇలా ముస్లిం సోదరి మనులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భగవంతుడు అల్లా సంతోషంగా సంవత్సరంతో పాటు వాళ్ళు ప్రశాంతత ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఎలాంటి కులమత భేదాలు లేవు. మేమందరినీ కలిసి కట్టుకపోయి తిరుగుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అక్క గారికి మండల్ ప్రెసిడెంట్ మైనార్టీకి ఆర్మూర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ విందుకు హాజరుగమ్మని పిలిచినాం. సంతోషంగా వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. దాని సందర్భంగా అందరూ మంచిగా ఉండాలని, నెల రోజులు ఉపవాసం ఉన్నందుకు అల్లా దీవించాలని, అన్ని మతాలు కలుపుకొని ఉంటామని మైనార్టీ అధ్యక్షులుగా తెలుపుతున్నాను. అందరు మీడియా మిత్రులకు అభివందనలు తెలుపుతూ రంజాన్ శుభ సందర్భంగా పర్వదినాలు జరుపుకున్నటువంటి ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఈసాపల్లి గ్రామంలో మా మిత్రుడు ఎండి మెహబూబ్ ఈరోజు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందుకు ఇచ్చేసినటువంటి అరుణజ్యోతి గారికి, ఎర్ర రాకేష్ గారికి, బాగాయి శ్రీనివాస్ అందరూ వచ్చి ఇక్కడ అందరు సంతోషంగా ఇలా విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సంతోషంగా ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు.